శ్రీ విద్యా ఛానల్కి స్వాగతం అండి. అయితే 2025 మార్చి 29న శనివారంతో కూడినటువంటి షష్టగ్రహ కూటమి, శనివారంతో కూడిన అమావాస్య, అలానే శనివారంతో కూడినటువంటి సూర్యగ్రహణం. అమ్మో, ఇక యూట్యూబుల్లో మీరు చూస్తే వైరల్ అయిపోతున్నాయి. అమ్మో, ద్వాదశ రాశుల వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, ఈ పరిహారాలు చేసుకోండి, సూర్యగ్రహానికి ఇలా చేయండి, షష్టగ్రహ కూటం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు కొన్ని రాశుల వాళ్ళు డౌన్ఫాల్ అవబోతున్నారు. అసలు ఇంకేముంది, శనివారంతో అమావాస్య అంటున్నారు. ఈ వీడియో చివరిదాకా చూసి అందరికీ పంపించి సనాతన ధర్మాన్ని కాపాడమ్మా. జై శ్రీరామ్. గమనించండి, అసలు సూర్యగ్రహణం మనకు కనపడదు. అది యుఎస్ఏలో, గ్రీన్లాండ్లో, ఫ్రాన్స్లో, ఇతర దేశాల్లో ఉంది. కనపడనటువంటి సూర్యగ్రహణం మనకి పట్టదు. సో అక్కడ ఉంటుంది, మనకు లేదు. కాబట్టి మనకి ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అది పంచాంగంలో ఉంది. మీరు ఖచ్చితంగా పంచాంగం చూడండి. మీకు ఎటువంటి నియమాలు పాటించాల్సిన 100% మనం సేఫ్. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేకపోతే ఎవరు కానీ ఏ నియమాలు పాటించక్కర్లా. కాకపోతే ఆ రోజు శనివారంతో కూడిన అమావాస్య ఉంది కాబట్టి బయట తిరగకుండా ప్రెగ్నెంట్ లేడీస్ ఇంట్లో చక్కగా నామస్మరణ చేసుకోండి. గ్రహదోషాలు, సూర్యగ్రహణం సంబంధించి మీకైతే ఏమీ రావు, వర్తించవు. మరి స్వామి షష్టగ్రహ కూటమి అమ్మ, మీరు గమనించినట్లయితే చక్కగా గూగుల్లో సెర్చ్ చేయండి. మనకి ఒక రాశిలోకి 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ ఆ ప్లానటరీ మూమెంట్లో ఒక రాశిలోకి 3 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ గ్రహాలు వస్తుంటాయి. దానివల్ల కొంత మార్పులు జరుగుతాయి. కానీ ద్వాదశ రాశులన్నిటికీ భయపడి మీకు గందరగోళంత సమస్య అయితే లేదు తల్లి. భయపడబాకండి, బెంబెలెత్తబాకండి. ఎవరైతే రోజు పూజ చేసుకుంటూ నిత్య దైవ దర్శనంలో ఉంటూ ధర్మాలు పాటిస్తారో వీళ్ళకి ఏ గ్రహాలు ఏమీ చేయవు, చక్కగా ప్రశాంతంగా ఉండి. అయితే షష్టగ్రహ కూటమి అంటే మీన రాశిలో మనకి రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహు, శని, ఈ గ్రహాలు 6 గ్రహాలు కూటం వల్ల కొంత ప్రభావం అయితే ఉంటుంది. చక్కగా మీరు నవగ్రహాలకి ఒక 27 ప్రదక్షిణలు కానీ 108 ప్రదక్షిణలు ప్రదోషకాలంలో అంటే తర్వాత రోజు ఆదివారం రోజు మీరు వెళ్ళి చక్కగా ప్రదోషకాలంలో చేయండి. అలానే పంతులు గారి గుళ్ళో మోయినివ్వటం వల్ల మీకు ఎటువంటి దోషాలు ఉండవు. అన్నదానం ఒకరికి కానీ 2 కానీ చెయ్యండి. ఎందుకంటే శనివారంతో కూడిన అమావాస్య రోజు అన్నదానం చేయటం వల్ల, మోయినివ్వటం వల్ల పితృదోషాలు, పితృశాపాలు పోతాయి. అలానే ఏలినాటి శని, అర్ధాష్టమి శని, తర్వాత అష్టమ శని దోషాలు మొత్తం పోయి శని ప్రభావం తగ్గుతుంది. మనకి సూర్యగ్రహణం లేదు. షష్టగ్రహ కూటం వల్ల భయపడాల్సిన పని లేదమ్మా. చక్కగా దైవస్మరణ చేసుకోండి, అంతా బాగుంటుంది. ఈ వీడియోని అందరికీ పంపించండి అమ్మా. ఎందుకంటే మీరు యూట్యూబ్లో వ్యాపారస్తులు ఎక్కువైపోయారు, వాళ్ళని నమ్మొద్దు. భయపడాల్సిన పని లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి అందరికీ.